డాక్టర్లు తప్పు చేస్తే వాళ్ళ వారసులకు కూడా శిక్షించేటటువంటి వారసులకైనా సరే శిక్ష ఉంటుందంటోంది కోర్టు. చికిత్స చేసిన వైద్యుడు మరణించినప్పటికీ ఆయన వారసుల్ని దావాలో ప్రతివాదులుగా చేర్చొచ్చు అంటూ వైద్యపరమైన నిర్లక్ష్యం కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పిచ్చింది. 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న న్యాయపరమైన మీమాంసకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందోర్కర్ ధర్మాసనం పరిష్కార మార్గం చూపుతూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దీనికోసం పాత చట్టాల్లో నిబంధనలు తవ్వి బయటికి తీసింది. భారతీయ వారసత్వ చట్టంలోని సెక్షన్ 306ను ప్రస్తావిస్తూ దీని పరిధిని విస్తరించడం మీదనే చర్చ జరగాలని అభిప్రాయపడింది. బీహార్కి చెందిన మహిళకి కంటి సమస్య రావడంతో డాక్టర్ పిబి లాల్ 1990లో చికిత్స చేశారు. సమస్య తీరపోగా రెండో కనుబోయే పరిస్థితి ఏర్పడింది. బాధితురాలి భర్త దీని మీద జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ క్రమంలో తొలుత వైద్యుడు, ఆ తర్వాత బాధితురాలు ఇద్దరూ చనిపోయారు. ఈ కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది. వైద్యం చేసిన డాక్టర్ మరణించిన అతని లేదా ఆమె వారసుల్ని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చవచ్చంటూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.